నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మానందం గారు, హాస్య నటుడు బ్రహ్మానందం గారు ఒక కళాకారుడు అని చెప్పాలి. కేవలం సినిమాల్లో యాక్టింగ్ కమెడియనే కాకుండా బయట కూడా తను ఒక మంచి ఆర్టిస్ట్. బొమ్మలు గీయడం కానీ, కవితలు రాయడం కానీ, బుక్స్ రాయడం కానీ మంచి దిట్ట అనమాట. అయితే రీసెంట్గా బ్రహ్మానందం గారు ఒక బుక్ కూడా రాశారంట. మరి ఆ బుక్ యొక్క విశేషాలు, ఎప్పుడు రాశారు, అందులో ఏమున్నాయి, వీటన్నిటి గురించి ఇవాళ మనం ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బ్రహ్మానందం గారు నిజంగా అంటే ఇండస్ట్రీకి రాకముందు ఒక టీచర్గా పనిచేశారు కదండి. సో ఇతనికి ఎన్ని కళలు ఉన్నాయి సార్ మొత్తం మీద? 64 కళలు నేను అనుకోవచ్చు. అవునా? ఎందుకంటే ఆయన అనుకోకుండా వచ్చారు. ఒక్కసారి నాకు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన అనుకోకుండా ఏదో వాళ్ళ వైఫ్కి ట్రీట్మెంట్ కోసమో, వైఫ్ వాళ్ళ దీనికోసం హైదరాబాద్ వచ్చారట. అనుకోకుండా ఆది విష్ణు అని ఒక రైటర్ ఉండేవాడు, ఆయన ఆర్టీసీలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. ఆయన కలవటము, తర్వాత ఆయన నుంచి మన జంజాల్ గారిని కలవటము, మొత్తానికి జంజాల్ గారిని కలిసిన తర్వాత ఆది విష్ణుకి చెప్పటము ఏదో జరిగింది అక్కడ. ఆ సినిమా ఫీల్డ్కి రావడానికి నాకు తెలిసిన సమాచారం నేను చెప్తున్నాను. అహనా పెళ్ళంట అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా ద్వారా ఆయన మొదటి సినిమా అహనా పెళ్ళంట అనుకుంటున్నాను, నేనైతే అనుకుంటున్నా. ఆ సినిమా ఏంటంటే పెద్ద హిట్. ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఆది విష్ణు రాసిన నవల సత్యంగారిల్లు అని పల్లకీని వారపత్రికలో సత్యంగారిల్లు అని ఒక నవల వచ్చింది, ఆది విష్ణు గారు రాశారు. ఆ నవలనే అహనా పెళ్ళంట సినిమాగా చేశారు. ఆ సినిమాలో ఈయన పోషించిన పాత్ర మంచి పేరు వచ్చింది, అరగుండు బ్రహ్మానందం అనేది. అట్లా పేరు వచ్చింది. అలా నటన స్టార్ట్ అయింది ఆ సినిమా రంగంలోకి. అయితే ఇప్పటికి దాదాపు 1200, 1300 సినిమాలు చేశాడు ఆయన. ఏ హాస్య నటుడు చేసి ఉండడు బ్రహ్మానందం గారు చేసిన సినిమాలో. ఎందుకంటే ఫస్ట్ కమెడియన్లలో ఒక స్టార్ ఎవరంటే రేలంగి వెంకటరామయ్య గారు. ఫస్ట్ పద్మశ్రీ వచ్చింది రేలంగి గారే. రేలంగి గారు సూర్యకాంతం అంటాం కదా, ఆయనే ఒక కమెడియన్లకి గ్లామర్ తెచ్చింది. కమెడియన్గా చెప్పాలంటే రేలంగి గారే చెప్పుకోవాలి మనకి. తొలి పద్మశ్రీ అవార్డు కమెడియన్కి రావడం అనేది ఇండియాలో ఎవరికి రాలా. పద్మశ్రీ పొందిన తొలి హాస్యనటుడు రేలంగి గారు. ఆ తర్వాత రాజబాబు మంచి హాస్యనటుడుగా, రేలంగి తర్వాత పేరు వచ్చిన హాస్యనటుడు రాజబాబు. రాజబాబు తర్వాత ఇంత పేరున్న ఇంకొక కమెడియన్కి ఒకరు లేరు. బ్రహ్మానందం గారే ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగారు. కానీ వాళ్ళిద్దరు లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ కదా. రాజబాబు వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ. బ్రహ్మానందం గారు 40 సంవత్సరాలు సినిమా రంగంలో ఉండటము, దాదాపు 67 సంవత్సరాలు అనుకుంటా ఆయన వయసు. ఇప్పటికి ఎక్కువ 40 సంవత్సరాల సినిమా రంగంలో ఉన్న వ్యక్తిగా చెప్పొచ్చు బ్రహ్మానందం గారు. అంటే సినిమా రంగ కెరీర్ అని చాలా పెద్దది. ముఖ్యంగా చిరంజీవి గారు కూడా ఎంకరేజ్ చేశారు. స్టార్ కమెడియన్గా చెప్పొచ్చు మనం బ్రహ్మానందం గారిని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటారు. మరి మిగతా కళలు ఎప్పుడు అలవాటు చేసుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు? టీచర్ సాధారణంగా మంచి వాగ్దాటి ఉంది. పాఠాలు చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ పోతాయి. అవి మిమిక్రీ ఇవన్నీ అన్ని కళలో కొన్ని ఉన్నాయట ఆయనకి. అలాగే ఆ వాగ్దాటి కూడా తెలుసు మనకి. స్టేజ్ ఫియర్ కూడా లేదు. ఏదో సినిమా ఒకసారి అనేక భావాలు పలికించగలిగాడు ఆయన ఫేస్లో. బ్రహ్మానందం మొక్క కవడికలతోనే మనకు నవ్వు వస్తుంది. అని రేలంగి గారు కదలకపోయినా మన నవ్వు వస్తుంది, నవ్వు తెప్పిస్తాడు. అదొక రకమైన కామెడీ. ఈ వెకిలి చేష్టలు చేసుకుంటూ రాజబాబు నవ్విస్తాడు. వెకిలి డైలాగులు, వెకిలి చేష్టలతో హీ హీ హా అంటూ చేస్తూ నవ్విస్తాడు. బ్రహ్మానందం గారు హావభావాలు చూసుకొని నవ్వొస్తుంది మనకి. ఒక్కొక్క కమెడియన్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ధర్మవరంగా సుబ్రహ్మణ్యం గారు ఒక కమెడియన్, తుత్తి ఏవిఎస్ గారు ఒక టైపు హాస్యం. కానీ బ్రహ్మానందం గారి లాగా అంత ఆయన హీరోగా బాబాయ్ హోటల్ అనే సినిమా కూడా వచ్చింది కదా. ఇప్పుడు కమెడియన్స్ హీరోలుగా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజబాబు గారు చేశారు, ఆలీ చేశారు. ఆలీ కూడా కమెడియన్నే, మంచి కమెడియన్. ఆలీ కూడా తక్కువేం కాదు. ఆలీ హీరోగా చేశారు. అట్లా కమెడియన్గా హీరోలుగా చేసిన వాళ్ళు మనం రాజబాబుని తర్వాత మన అలీని చూడొచ్చు, బ్రహ్మానందం గారిని చూడొచ్చు. ఆయనకి ఈయనే లీడ్ రోల్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అది ఇప్పుడు మీ పుస్తకం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ పుస్తకం పేరు మీ బ్రహ్మానందం. అంటే నేను మీ బ్రహ్మానందం. ఇది ఆయన ఈ పుస్తకం తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని చిరంజీవి గారి ఇంట్లోనే ఆవిష్కరించి చిరంజీవి గారే విడుదల చేశారు. ఆటోబయోగ్రఫీ ఇది. అంటే ఆయన జీవిత చరిత్ర మొత్తం అందులో ఉంటుందా? జీవిత చరిత్ర నిజం చెప్పాలంటే ఈ టైపు చరిత్రలు రాసిన వాళ్ళు కమెడియన్లు తక్కువ మంది, ఎవరు రాయలా. వేరే వాళ్ళు బయోగ్రఫీలు వచ్చినాయి. రేలంగి గారు బయోగ్రఫీ రాశారు, ఇట్లా రాశారు. కానీ ఒక కమెడియన్ తన జీవితం తనే రాసుకోవడం మంచిది ఎప్పుడు కూడా. ఎందుకంటే తనలాగా ఎవరు చెప్పలేరు కూడా. నేను ఒక సందర్భంలో అడిగాను బ్రహ్మానందం గారిని, సార్ మీ బయోగ్రఫీ రాసే అవకాశం ఉంటే నాకు ఇవ్వండి అని ఫోన్ చేసి అడిగితే ఆయన ఒక మాట అన్నాడు,
నా బయోగ్రఫీ ఓం ప్రకాష్ రాశాడు, ఓం ప్రకాష్ దగ్గర కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి తీసుకో అని చెప్పాడు ఆయన. అన్నప్పుడు నేను ఓం ప్రకాష్ని అడిగాను. ఓం ప్రకాష్ అనే ఆయన అప్పుడు నాకు వార్తలో పనిచేసిన ఫ్రెండ్, ఆయన ఓంకార్, ఓంకార్ వాళ్ళ అబ్బాయి నిరుపం కాదు, జర్నలిస్ట్ ఓం ప్రకాష్ అని అతను వార్తల్లో పనిచేశాడు. చాలా జాగృతి నుంచి, వార్త నుంచి, ఆంధ్రజ్యోతి నుంచి, ఇప్పుడు మహాన్ న్యూస్లో ఉన్నాడు. తను ఎన్టీవీలో పనిచేశాడు. ఇట్లా చాలా వాటిలో ట్రావెల్ చేశాడు. నా తప్ప నా కొలీగ్ ఓం ప్రకాష్ నా గురించి కొన్ని ఆర్టికల్స్ రాసి కలెక్ట్ చేసుకోమన్నాడు ఆయన. మళ్ళీ తర్వాత ఏమన్నా అంటే లేదు, నా జీవితాన్ని నేనే రాయటం బెటరు ఇదిలే అని చెప్పాడు నేను కలిసినప్పుడు. ఆడినప్పుడు ఈ బుక్ రాశాడు. ఎందుకంటే సినిమా రంగంలో తీపి జ్ఞాపకాలు ఉంటాయి, చేదు అనుభవాలు ఉంటాయి. మరి మంచి చెప్పుకోవడం కన్నా ఒక్కోసారి ఆ అనుభవాలు కూడా చెడుని కూడా చెప్పడం అనేది మంచిది. ఒక్కోసారి ఏమవుతుందంటే తన జీవితాన్ని తను రాసుకున్నప్పుడు చెడు విషయాలు అవన్నీ రాయరు కొంతమంది. ఎందుకంటే చెడు చెప్పడం ఎందుకులే, మన ఇమేజ్ కొన్ని వక్రీకరిస్తారు కొంతమంది. అదే వేరే వాళ్ళు రాస్తే ఇంకా ఒక్కరిది ఎక్కువ ఉండదు. ఒక్కోసారి ఎప్పుడైనా ఉన్నట్టుగా రాయాలి. శ్రీశ్రీ గారి అనంతంలాగా ఉన్నట్టుగా రాస్తేనే బాగుంటుంది. తన మైనస్లు తన ప్లస్లు కూడా రాయగలగాలి. మరి ఈ బుక్ ఇంతవరకు నేను చదవలేదు. మరి ఈయన మైనస్లు రాసి ఉంటాడని మీకు కనిపిస్తుందా? నేను ఈ రోజే చిరంజీవి గారి బుక్ ఎక్కడ ఉంటుందని చూస్తే అమెజాన్లో ఉంది. చిరంజీవి గారు ట్విట్టర్లో పెట్టారు, లింక్ అక్కడ పెట్టారు ట్విట్టర్లో. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని ఒక బుక్ అయితే నేను కొన్నాను ఈరోజు. ఆ బుక్ నాకు 9వ తారీఖు కానీ డెలివరీ అవ్వదు. ఆ బుక్ చదివిన తర్వాత బ్రహ్మాండంగా ఏమి రాశారు, తన మైనస్లు ప్లస్లు రాశారా లేదా అనేది మనం మళ్ళీ ఒకసారి వీడియో ఇంకోటి ఏంటంటే నువ్వు అడగొచ్చు, ఆయన మైనస్లు ప్లస్లు ఏంటని నువ్వు అడిగితే చెప్తాను నేను. అదే అంటున్నా మీకు. ఇప్పుడు మీరు అన్నారు బుక్లో చాలా మంది వాళ్ళ తప్పులు చెప్పుకోవడానికి మొహమాట పడతారు, సిగ్గుపడుతుంటారు. ఈయన అఫ్కోర్స్ అందరి లైఫ్లో అందరి మైనస్లు ప్లస్లు ఉంటాయి. సో మీకేం తెలుసుంటుంది అంటే ఈయన మైనస్? నేను ఫస్ట్ టైం ఆయన ఇంటర్వ్యూ చేయడానికి 20 సంవత్సరాల క్రితం ట్రై చేశాను. ఈనాడు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు బ్రహ్మానందం గారిని ఇంటర్వ్యూ చేస్తాకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్తో చెప్తే అన్నారంటే నీకు ఇంటికి వెళ్ళగానే ఉప్మా పెడతారు, దాంట్లో కారపొడి వేస్తారు, దాంట్లో నెయ్యి వేస్తారన్నారు. వీళ్ళు ఎట్టగంటారు అనుకున్నాను. మార్నింగ్ 8 గంటలకు వెళ్ళాను. గేట్ తీసి వెళ్ళగానే బ్రహ్మానందం గారు ఉప్మా తెప్పించారు, కారపొడి వేశారు, నెయ్యి వేశారు. ఏమంటే ఇట్లా మీ ఇంటికి వస్తుంటే ఇదే చెప్పారు అందరూ ఇట్లా పెడతారని, మీరు నిజంగానే చేశారన్న. వచ్చిన వాళ్ళందరికి ఉప్మానేనా వేరే? మార్నింగ్ టైంలో వెళ్ళాం కదా, మరి బహుశా మార్నింగ్ ఉప్మా తినడం ఆయనకి ఇష్టం. చాలా మంది ఉప్మా అంటే చాలా చీప్ అనుకుంటారు. ఉప్మా కంపెనీ అంటారు సినిమాలలో, కొన్ని చిన్న సినిమాల్లో ఉప్మా కంపెనీలు అంటారు, ఉప్మా హీరో అంటారు, హీరో ఉప్మా కంపెనీలు అంటారు. బ్రహ్మానందం గారికి ఉప్మా అంటే ఇష్టం. మరి అదేంటో చెప్పమా నాకు తెలియదు కానీ ఉప్మా అంటే ఇష్టం. ఆ తర్వాత నన్ను పైకి తీసుకెళ్ళి ఆ టైం నేను చెప్తాను, ఆ సందర్భం చెప్తాను. అప్పుడు సునీల్ మంచి స్వింగ్లో ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు, ఇట్లాంటి మంచి మంచి సినిమాలు చేస్తాను. సునీల్ ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు కదా అని అడిగారు నన్ను. ఆయన నాకు తెలియదండి, ఆ మంచి ఛాన్సులు వస్తున్నాయి అని కూడా అన్నారు. ఆ తర్వాత ప్యాకేజీ అనే నట్టి ఉంది, ప్యాకేజీ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుందంట అని రాళ్ళపల్లి ఫోన్ చేస్తే, రాళ్ళపల్లి ఫోన్ చేశాడు ఆ టైంలో. ప్యాకేజీ చాలా ఇబ్బంది పడుతుందంట, ఒక 5,000 ఇవ్వు, నేను వచ్చాక నీకు ఇస్తాను. ఇటు వచ్చాక నన్ను చెన్నైలో ఉంటుంది అమ్మాయి. ఎవరు అడిగారు మీకు ఆ మాట? నేను ఉండగానే బ్రహ్మానందం గారు రాళ్ళపల్లి నుంచి ఫోన్ వచ్చింది. రాళ్ళపల్లి చెన్నైలో ఉన్నాడు, ప్యాకేజీకి ఫైనాన్షియల్గా డబ్బులు అవసరం అంట, ఒక 5,000 ఇవ్వు, నేను వచ్చాక ఇస్తా అన్నాడు. అంటే 2003 ఆ టైంలో 5,000 అంటే పెద్ద అమౌంట్. అప్పుడు నేనేమనుకున్నానంటే, అంటే మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం కాబట్టి, ఒక జర్నలిస్ట్ కాబట్టి బిల్డప్ కోసం కూడా ఆ మాట అని ఉండొచ్చు కూడా అనుకుంటాం కదా. మనకి మనం కూడా నెగిటివ్గా 2 రకాలుగా ఆలోచిస్తాం కదా అన్నారు. తర్వాత పైకి తీసుకెళ్లారు ఆయన, తన బెడ్రూమ్ చూపించారు. ఇది నా బెడ్రూమ్, కానీ నేను అక్కడ పడుకోను, ఇటు పక్కన అని చెప్పి బయటికి తీసుకెళ్ళి ఆ పక్క మడత మంచం ఉంది, మడత మంచం చూపించారు. దీనిమే పడుకుంటే నాకు ఆనందం అన్నాడు ఆయన. అంటే చాలా సింపుల్గా ఉన్నాడు. జర్నలిస్ట్ కాలనీలో ఉండేవాళ్ళు అప్పుడు. అయితే రీసెంట్గా నేను ప్రభగారి అబ్బాయి పెళ్ళి అయితే మ్యారేజ్ శుభ్లాకి ఇవ్వడానికి కోసం నేను ఫోన్ చేశాను, ఇంటికి రమ్మన్నారు, వెళ్ళాను. ఇక్కడ మణికొండలోకి విల్లాలో షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ అలీ, సాయి కుమార్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు దాదాపు. బ్రహ్మానందం ఇంటికి వెళ్తే ఆయన గుర్తుపెట్టారు. మళ్ళీ మా ఫేస్ కొద్దిగా మారింది కానీ పర్సనాలిటీ అయితే ఏమి మారలేదు చెప్పి అన్నారు. చాలా ఏళ్ళ తర్వాత అంతకుముందు ఒక బుక్ ఇచ్చాను ఆయనకి వెళ్ళి, నేను రాసిన ఒక బుక్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఆయన మీద ఒక బుక్ రాయాలని కోరుకుండేది. ఎందుకంటే కమెడియన్స్ అందరి మీద ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల గురించి రాస్తారు కానీ ఒక కమెడియన్ మీద ఎవరు రాసిన వాళ్ళు లేరు, తక్కువ మంది ఉన్నారు. రేలింగ్ గారి గురించి రాశారు కానీ బ్రహ్మానందం గారికి నిజంగా ఆయనే ఆ బుక్ రాసుకోవడం అనేది మంచి ఇది. అట్లా బ్రహ్మానందంగా చెప్పాలంటే, వ్యక్తిత్వ పరంగా చెప్పాలంటే కూడా అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం అయితే కనిపిస్తుంది. ప్లస్లు చెప్పారు. మరి మైనస్లు అంటే నేను ఆ గతంలో ఒకసారి ఒకటి విన్నాను. గుండు హనుమంతరావు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. గుండు హనుమంతరావు కానీ వీళ్ళిద్దరికి మధ్యలో తేడాలు వచ్చినాయి కొంతకాలం. ఒక విషయంలో తేడాలు వచ్చినాయి. వాళ్ళిద్దరు కలిసి కూడా చాలా సినిమాలు చేశారు. అయితే గుండు హనుమంతరావు వీళ్ళిద్దరు గుండు హనుమంతరావు కొన్ని ఆరోపణలు చేయడం, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అట్లాంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. అదే నా దృష్టికి వచ్చిన ఒక మైనస్ పాయింట్.
అలాగే ర్యాలింగ్ విగ్రహం పెడతా అని చెప్పి ఈయన కలెక్ట్ చేశారు, ఫండ్ కలెక్ట్ చేశారు, విగ్రహం తెప్పించారు, పెట్టలేదు. ఇలాంటి ఎలిగేషన్స్ కొన్ని వచ్చినాయి అప్పట్లో. హనుమంతరావు గారు చేసిన ఆరోపణ ఏంటి? అది కొన్ని పర్సనల్ విషయాలు, ఇది ఇప్పుడు చెప్పేది కాదు. ఓకే. ఇట్లాంటి కొన్ని ఒక ఎలిగేషన్ చేశారు. ఇట్లా సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పకుండా వస్తూ ఉంటాయి. దానికి మళ్ళీ ఆయన వివరణ కొంచెం ఇస్తాడు నేను అనుకోవటం. ఇంకో బుక్ రాస్తాను, ఇవాళ ఈనాడులో ఇంటర్వ్యూ చదివాను నేను ఆయనది. దాంట్లో కొన్ని చెప్పాడు ఆయన నా గురించి. శ్రీకాంత్ కుమార్ అని ఆయన ఇంకొక బుక్ రాస్తున్నాడు. అది కాకుండా నాలో నేను ఇంకా నాకు చేదు అనుభవాలు కొన్ని ఇట్లాంటి అవమానాలు, ఇండస్ట్రీలో అవమానాలన్నీ ఇంకో బుక్ రాస్తాను అన్నాడు ఆయన. బహుశా వాటిలో మెన్షన్ చేయొచ్చు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అనేది బ్రహ్మానందం గారిలో నేను గమనించాను. ప్లస్ పాయింట్ చెప్పాలనుకుంటే అది నేను గమనించాను. ఎందుకంటే ఆయనలో వాగ్దాటి ప్లస్ పాయింట్ ఏంటంటే అనర్గళంగా మాట్లాడగలడు, ఫిలసాఫికల్గా మాట్లాడగలడు. ఈ బుక్లో కూడా ఆయన ఫిలసాఫికల్ టచ్ ఉంది. ఆస్తికత్వం, నాస్తికత్వం, భగవద్గీత, లేకపోతే ఖురాను, బైబిల్ ఇలాంటి అంశాలతో దానికి సంబంధించిన చిన్న ఇంట్రడక్షన్ చూసుకుంటే, అందుకనే వెంటనే నేను ఈ బుక్ని ఆన్లైన్లో బుక్ చేసుకునేవాళ్ళు. పోతే పోయింది 300 రూపాయలు అనుకుని బుక్ చేశారు. బ్రహ్మానందం గారిని అడిగితే ఆయన సంతకం పెట్టిస్తారు. ఆ బుక్ వస్తే ఆయన ఇస్తే ఇంకా భద్రంగా దాచుకుంటాను. సమయం రావాలి కదా మన అది. అండ్ ఇంకొకటి ఆయన మంచి ఆర్టిస్ట్, బొమ్మలు కూడా ఎంత బాగా వేస్తారు కదా. మరి కళాకారులు అంటేనే అదే చెప్పేది. ఇప్పుడు ఆయన 1200-1300 సినిమాలు చేశాడంటే మరి ఆయన స్టామినా బ్రహ్మాండం చూస్తే నవ్వు వస్తుంది. అది మనకి కళాకారుల్ని మనం కొన్ని మైనస్లు ఉన్నా కానీ మనం పట్టించుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. కళాకారుల విషయంలో నేనైతే పట్టించుకోను. కళాకారులు మనకు మైనస్లు ఉన్నా కానీ అది పట్టించుకోకూడదు. కానీ అద్భుతమైన నటన కనబరిచిన వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. వాళ్ళు ఎలాంటి బుక్ రాసినా చదవాలి. పైగా వాళ్ళు కూడా ఓపెన్గా రాస్తే ఇంకా బాగుంటుంది. నేను చదివిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం చెప్తాం. షూర్ సార్. సో ఇదండి బ్రహ్మానందం గారు రాసిన స్టోరీ అని చెప్పకూడదు, జీవిత కథ కానీ ఆయన బయోగ్రఫీ కానీ కూడా అదంతా కూడా ఆ బుక్లో పొందుపరిచారు. ఆ బుక్ పేరు నేను మీ బ్రహ్మానందం. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా ఒకసారి బుక్ని ఆర్డర్ పెట్టుకొని చదవచ్చు. థ్యాంక్ యూ సార్.